వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ? పాఠశాలలోనా, కాలేజ్లోనా, సమాజంలోనా, ఇంటి పక్కనోళ్ళతోనా అంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము. టార్గెట్ ట్రాప్ చేశాడు ఒక ప్రొఫెసర్. 19 ఏళ్ల వయస్సున్న ఒక మెడికల్ స్టూడెంట్కి 50 ఏళ్ల ప్రొఫెసర్ అబ్దుల్ మహమ్మద్ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత ప్రతిఘటించి చెప్పుతో కొట్టింది. శబాష్ తల్లి, నీలాగే ప్రతి ఆడపిల్ల ఉండాలి. తప్పు చేసినోడిని కాలర్ పట్టుకునే స్థితికి ఆడపిల్లలు రావాలి. భయపడిపోవడం, పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం కాదు. తప్పు చేసినోడే దర్జాగా బ్రతుకుతున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి సరైన బుద్ధి చెప్పాలి. ముందుగా వీడియో చూపిస్తా చూడండి, ఆ తర్వాత ఇది ఎక్కడ జరిగింది అనేది మాట్లాడుకుందాం. So happened that there was a substance of love from your batch who recalled us, who recalled me in fact, and I could not resist the immense love given by your batch, and I would like to propose one of the most important girls of your batch who did propose to me, and I shall distribute chocolates to the entire batch. I love you, Gauri Krishna. I love you, Gauri Krishna. I love you, Gauri Krishna. Excuse me. If you want to speak, you can go to principal. Entire batch will come with you. Yeah, you can come in front of the How come you proposed to me? When did I propose? Why did you say? Did you say that I love you, Mama man? Excuse me. Did you say that? When did I propose? There is a CCTV image. Okay, show me that. Show me that. Okay, I'll talk to you tomorrow in the evening. I don't want to talk. It's okay. Guys, you can have chocolates. సో వీడియో చూసారు కదా. ఇది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినికి లైవ్ క్లాస్ సమయంలోనే ప్రపోజ్ చేసినట్లు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన బెంగళూరులో సంచలనంగా మారింది. క్లాస్ జరుగుతున్న సమయంలోనే విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని ప్రొఫెసర్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే టార్గెట్ అండ్ ట్రాప్ ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతుండగా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 50 సంవత్సరాల వయసున్నోడు క్లాస్ రూమ్లో ఎలా బిహేవ్ చేసిండు అంటే, నాకు తెలిసి కూతురి వయసు, ఆ అమ్మాయి కంటే కూడా వాడి కూతురి వయసు ఎక్కువే ఉండుంటుంది. అంతేలే, అక్కకు చెల్లికి తల్లికి తేడా తెలవని ఇలాంటి వాళ్ళకు పరాయి ఆడపిల్ల విషయంలో కూతుర్ని చూసుకునే మనస్తత్వం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అలా కోరుకోవడం కూడా మన తప్పేమో. కానీ అమ్మాయి ప్రతిఘటించిన తీరును మాత్రం అప్రిషియేట్ చేయాలి. అక్కడున్న విద్యార్థులంతా వాడికి బుద్ధి చెప్పిండ్రు. ప్రతి విద్యార్థి ఇలానే ఉండాలి. ఒక ఆడపిల్లకు కష్టం వస్తే అండగా నిలబడాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.